మేడం నమస్తే बाबा साहब रेंटकर हेलो बस मैडम वस्ता मैडम పారిశ్రామికంగా ఉండేటటువంటి అన్ని కంపెనీలకు తన సంతకం పెడితేనే ముందడుగు పోతుంది. మా పిల్లలు తిరగడం చెప్తున్నాం. ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి అవకాశం సంగారెడ్డి జిల్లాకు గౌరవనీయులు జగ్గన్న గారి యొక్క ప్రాతినిధ్యంలో లభించినటువంటి సందర్భాన్ని ఉన్నాం. సరే, కార్యక్రమాల హడావిలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మన పార్టీ వార్డు మెంబర్ కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా విజ్ఞప్తి. పాఠశాలలో ఎల్లప్పుడూ విద్యార్థులకు అన్ని రకాల సహాయం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులతో మా పార్ట్ టైం అభినందనలు తెలియజేస్తున్నాం. పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు ఆల్రెడీ మీకు పాట పరిచయం కాబట్టి వెల్కమ్. సార్ అందరూ ఇంకోటి తర్వాత గ్రామ సర్పంచ్ శ్రీ కృష్ణ గారు. అందరూ హ్యాండ్ ఓవర్ చేయము ఫస్ట్. ఓకే, ప్రభు గారు వారి యొక్క సత్కార కార్యక్రమం అందిస్తారు. హెడ్ మాస్టర్ గారు ప్లీజ్ తక్కువ వ్యవధి లోపల ఎక్కువ విషయాలు చెప్పండి. ఇప్పుడు మేము తెలియజేస్తూ నేను మొట్టమొదటిగా అనుకున్న ప్రభాన అనగానే 10 నిమిషాలు 2 అమ్మ ఏ టైం వస్తుందో ఏ టైం వస్తారో అనేది కూడా ఆ కరెక్ట్ టైం ఊహించలేము. ఎందుకంటే అమ్మవారికి టైము దొరుకుతుందా లేదా అని ఇప్పటి వరకు కూడా మేము ఆ సమయాన్ని వెచ్చించలేము. కాబట్టి అందరికీ అమ్మగారికి మరియు పెద్దలకు ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఇక్కడ సెప్టెంబర్ 2023 ముఖ్యంగా స్కూలు అనగానే
మళ్ళీ నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోతే బాగుండేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ లైఫ్ జీవితం అనేది అసలు చాలా అన్ని రోజులు వేరు, స్కూలు జీవితం వేరు. కాబట్టి మీరు అందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళాలి, వివిధ రంగాల్లో వెళ్ళాలి, స్కూల్కి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రుల పేరు తేవాలి, మీ ఉపాధ్యాయుల పేరు తేవాలి, మీ గ్రామానికి పేరు తేవాలి, మండలానికి తేవాలి, జిల్లాకి తేవాలి. తేవాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. బాగా అంటే బరువా? ఏమన్నా బరువు కాదు కదా. రోజు టీచర్ చెప్పింది చదివితే, డౌట్ వచ్చింది అడిగితే చాలు, అంతేగాని పెద్ద బరువేమి కాదు. ఇప్పుడు అందరికీ అన్ని సబ్జెక్టులు ఇష్టం ఉండవు. కొందరికి ఒక్కోటి అంటే భారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. నాకు ఇంగ్లీష్ అంటే బాధగా ఉంటుంది. ఎందుకంటే అది ఎంత చదివినా అది ఏం అర్థం కాదు. కాబట్టి ఈ రోజుల్లో ఫోన్లు వచ్చినాయి, మీ అందరికి అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు 40-50 ఏళ్ళ కింద ఇంగ్లీష్ అనేది చాలా కష్టంగా ఉండేది. అట్లా మీకు కూడా ఏదైనా సబ్జెక్ట్ కష్టంగా ఉంటే దాని మీద దృష్టి పెట్టండి. నేను కూడా 4th క్లాస్లో ఇట్లానే ఊళ్ళో చదివి సంగారెడ్డికి పోతే అక్కడ నాకు మ్యాథ్స్ మరి ఇక్కడ నేర్పియలేదు కాబట్టి, మా ఊళ్ళో నేర్పియలేదు. అక్కడ పోగానే మ్యాథ్స్ నాకు ఏం అర్థం కాలేదు. గమ్ముగా కూర్చుంటుంటే అర్థమైందంటే ఎందుకంటే భయం, కాలేదంటే మళ్ళీ ఆ టీచర్స్ ఎక్కడ కొడతారు తిడతారని భయానికి అట్టనే కూర్చుంటాడు. కానీ ఎగ్జామ్ రాసినాక నాకు తెలియదు అని అనిపించింది. మార్కులు ఎన్ని వచ్చినాయి తెలుసా? 100కి 14 వచ్చినాయి. తెలియదు కదా, ఏం రాయాలో తెలియదు. ప్రశ్న అంటేనే తెలియదు, ఉత్తరం ఏం రాస్తాను నేను, నాకు అది తెలియదు కాబట్టి రాయలేదు. అప్పుడు మరి సర్గాన బ్రహ్మయాచార్య గారు ఉండే, చెంప మీద ఒక్కటి కొడితే 4 ఏళ్ళు ఎట్లా ఉన్నాయి అట్లా పడ్డాయి, ఎర్రగా అయిపోయింది చెంప మొత్తం. మరి ఏడవలే, నేను తప్పు చేసినా కదా, అందుకే ఏడవకుండానే ఇంటికి వెళ్ళి ఆ రోజు నుంచి పల్కా బల్పం పట్టుకొని 10th క్లాస్ వరకు కూడా పల్కా బల్పం మీద రాసుకొని మరి 100కి 100 కాకుండా 96 వచ్చినాయి. 10th క్లాసులో వచ్చినాయి. నాకు రాదు కాబట్టి దాన్ని ఎంబడి దాన్ని ఎట్లయినా కానీ సాధించాలి. ఆచార్య కొట్టినాక నేను మళ్ళీ మాస పరీక్షలో నేను 2nd వచ్చిన, సంతోషపడ్డా. ఇంకా నేను కష్టపడాలని అనుకున్నా, మళ్ళీ నెక్స్ట్ 1st వచ్చిన. అప్పుడు ఆచార్య అన్నారు, సరే నేను ఇచ్చిన శిక్షకు మరి అర్హులై ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని. ఇప్పటికీ మొన్న కరోనాలో బ్రహ్మచారి చనిపోయింది, కానీ ఏడ కనిపించినా నెత్తి మీద చేయి పెట్టి బిడ్డ మంచిగా ఉండు అంటుంది. అది చాలు మనకి. మీరందరూ కూడా మంచిగా కావాలి. మీ స్థాయి నుంచే మేము కూడా గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీ చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి మీరందరూ మంచి స్థాయికి వెళ్ళాలి. ఒక్కొక్కరు మరి మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, మరి అట్లాగే భవనం గురించి అందరు కూడా పెద్దలు చెప్పడం జరిగింది. అది మీరు సుబ్బారావు గారితో మాట్లాడి గట్టిగా అది మీరు తీసుకోండి. తర్వాత నాకు ఒక లెటర్ ఇవ్వండి. మళ్ళీ నేను ఈడ చెప్పి మీరు నాకు చెప్పి ఇక్కడనే అయిపోతుంది. లెటర్ ఇస్తే తప్పకుండా కలెక్టర్ తీసుకెళ్ళి అక్కడ మరి అది కాకపోయినా ఇంకా వేరే విధంగా కూడా ప్రయత్నం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. మరి ఇప్పుడున్న గవర్నమెంట్లో మరి మేము కూడా బాధ్యులుగా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీకు బిల్డింగ్ చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.